ఫైర్ స్టార్మ్స్ రాకతో ఈ యుద్ధం యొక్క తర్వాతి అధ్యాయం మొదలైంది. ఇప్పుడు ఇంకా ఎంటర్టైన్మెంట్ షురూ. మీ బుర్రకు పదును పెట్టండి, మీ ఆటను పరుగులెత్తించండి, మీ ఆశల్ని ఆశయాల్ని అస్సలు వదలకండి. నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంతం. ఇక ఈ యుద్ధాన్ని మళ్ళీ మొదలెడదాం. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. ఆరంభిద్దామా? మేము ఎవరో ఒకరు బెలూన్ కట్ చేయాల్సి వచ్చింది, మాకు తప్పదు. అదే పొజిషన్లో మీరున్నారు, తనుజా దివ్య అంటే మీరు ఏం చేస్తారు? దాన్ని విడలేను, దీన్ని విడకూడదు. అవుట్ హౌస్ లో ఉన్న మీ లగేజ్ మొత్తం తీసుకుని మెయిన్ హౌస్ లోకి వెళ్ళండి. ఏంటి సడన్గా? నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. ఇక నుంచి అవుట్ హౌస్ మూసివేయబడుతుంది. ఇక్కడేనా అందరూ? అందరు ఇక్కడే. అంటే మీరు మాతో కలిసి ఉంటారా? మాతో ఎందుకు సార్ మీకేం తక్కువ? చేతికి మారిపో. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నుంచి డ్రెస్ మెయింటైన్ చేద్దాం అని చెప్పేసి. బాగున్నానా? మేకప్ లేకుండా కూడా క్యూట్ ఉన్నావు. ఎంత ముద్దు వస్తుందో నా అచ్చు బుచ్చి ముంజుక. తనుజ గారు కూడా వితౌట్ మేకప్ చాలా బాగున్నారు. ఇది పెద్ద బ్యూటీ అనుకుంటున్నావా? చూడు, మేకప్ లేకపోతే దీన్ని మనం చూడలేము. బాగుంటావు కాబట్టి బాగుంటావు అని చెప్పి ఉంటుంది. క్వశ్చన్ మార్క్ ఏంటయ్యా? నువ్వు భూమి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు. రాయ్ చెట్టి, నీకు ఇక్కడ ఏదైనా కాలుతున్న వాసన వస్తుందా? ఆహా, వైల్డ్ కార్డ్స్ వచ్చాక అసలు రూపాయలు బయటపడతాయి. వావ్! అరే రంగిలా హీరో అవుదామని ముంబై వచ్చి బట్టలు ఉతుకుతున్నారా? బట్టలు వైల్డ్ కార్డ్స్ ఇలా నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎలా ఉంది రేపు నుంచి షెడ్యూల్ ఎలా ఉండదు, త్వరగా అయిపోవాలి. బ్రేక్ఫాస్ట్ ఇంత లేట్ అయితే ఇబ్బంది అని. హలో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నేను అక్కడ వచ్చి అరగంట కూర్చున్నాను, అప్పుడేం చేశారు మీరు? లేట్ అవుద్దో తెలీదా మీకు? ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్? నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. ఒక నిమిషం, మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మామూలుగానే మాట్లాడండి. అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. కళ్యాణ్ ఏంటి బా ఒకసారి అంటే ఇప్పుడు అన్నారు కదా, నేను కూడా వేరేగా మాట్లాడాల్సి వస్తుందని. ఎలా వేరేగా అంటే? మీకు దండం పెడతారండి, దయచేసి నన్ను వదిలేయండి. డోంట్ పానిక్ నాన్న. నువ్వేమన్నా? ఒక నిమిషం, మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా నేనేదో సరదా కన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. కళ్యాణ్ ఇప్పుడు అర్థమైంది అక్కడ. ఓకే, దానికి మీరు హట్ అయి ఉంటే సారీ. హట్ అయ్యాను నేను. ఓకే సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఐ హర్ట్, నేను హర్ట్ అయ్యాను. ఓకే, నాకు ఎటకారం ఎక్కువే, నేను ఎటకారంగా అధికారంగా నా దగ్గర పనికిరాదు. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు బాద్దే. తను వచ్చి మీరు హట్ టాపిక్ అయిపోయింది. ఎవరు చేస్తున్నారు తర్వాత నుంచి? కళ్యాణ్ మీతో మాట్లాడలేదు కదా, ఇక్కడికి వచ్చేవారు మాట్లాడలేదు కదా. ఎలా ఉండాలి? బాగా కొట్టుకోండి అమ్మా. ఆ రెస్పెక్ట్ ని మీరు కూర్చోపోతే మాట్లాడరు అనే దాన్ని నేను కొంచెం హట్ అయ్యి నేను కూడా ఎటకారంగా మాట్లాడితే మీరు ఫీల్ అవుతారు కదా. అంటే చేతులు ఇళ్ళల్లో వేసేసి అమ్మాయిని ఎంత ఇరిటేటింగ్ ఉందో తెలుసా? అదే నన్ను చేస్తే ఇంకా లాగి పెట్టి ఒకటి ఇచ్చేస్తా అంతే. ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. బ్లాక్ ఇప్పుడు నాకు మంచి అలాగే చేద్దాం. దానికే ఇవ్వాలని, ఎందుకు ఇవ్వాలని మీరు 10 minutes నాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను చెప్పను. చెప్పలేవు అంటే నువ్వు 1 minute లాంగ్వేజ్ 10 minutes మాట్లాడతావు అని ఆయుష్ కూడా తెలిసిపోయిందా? ఇతరే అంటే మీకు తెలిసిపోయిందా? 6వ వారం నామినేషన్స్ చేయాల్సిన సమయం వచ్చింది. సైనికులారా, సమయం ఆసన్నమైంది. కానీ ఈ వారం నామినేషన్స్ కొంచెం ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఓరి నాయనో, ఇది కూడా ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నారు. ఇంట్లోకి ఫైర్ స్టార్మ్స్ రాకతో ఈ గేమ్ దిశ మారింది. ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లాలో నిర్ణయించే శక్తి
ఫైర్ స్టాంప్స్ చేతుల్లో ఉంది. మొత్తం నీ మీద పెట్టారా? నా మీదనే పెట్టారండి, మామూలు బాధ్యత కాదు. కాదు మనం బాల్ ఎవరికో ఇద్దాం కదా. వెల్ ప్లేడ్ నిఖిల్. నీకు చాలా బలం ఉందా అన్న? నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి రాము. నువ్వు ఓన్ గా ఏ డిసిషన్ తీసుకోలేకపోతున్నావు. నేను ఇలా ఉంటే నీకు నచ్చలేదు కదా నందిని. నువ్వెలా ఉన్నా నువ్వు నాకు నచ్చావు రాము. ఐఎమ్ సో సారీ. దట్ ఈస్ సుమన్ అన్న. యూ కమ్ హియర్ మైసెల్ఫ్. యా మీకు మీరు వచ్చి మాట్లాడింది లేదు, మీకు మీరు వచ్చి యాక్టివ్ గా ఉండింది లేదు, నాకు ఎక్కడ కనిపించలేదు. సైట్ ఏమో చెక్ చేయమంటావా? కనిపించింది నా కళ్ళు కాదు మీరు. ఇన్వాల్వ్మెంట్ అంటే ఏ విధంగా మాట్లాడడం? నేను అందరితో మాట్లాడుతున్నాను కదా. నాకు కనిపించట్లే. నాకు స్ట్రాంగ్ పర్సన్ కి నామినేట్ చేస్తే నువ్వు వినే ఛాన్సెస్ వస్తుంది. ఒక వీక్ పర్సన్స్ పట్టుకొని నామినేట్ చేస్తావేంటి? హెడ్స్ ఆఫ్, చాలా గొప్పగా చెప్పారు. బిగ్ బాస్, ఈ బాల్ నేను రాముకి ఇవ్వాలి అనుకుంటున్నా. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? మీరు ప్యూన్ కదా. పౌల్ ఆడినందుకు రీతుని అండ్ సపోర్ట్ చేసిన పవన్, నేను వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తున్నాను. పడుతుంది. నువ్వు ఫిజికల్ గా టాస్క్లు ఆడుతావు కానీ నీకు ఒక్క విషయంలో కూడా బుర్ర లేదని నా అభిప్రాయం. నువ్వు అంత డైరెక్ట్ గా చెప్తే వాడి దగ్గర చేసేసుకుంటాడే. బికాస్ రితున్ సేవ్ చేసి డీమన్ పవన్ ని నామినేషన్స్ లో ఉంచుదామని నేను అనుకుంటున్నాను. అండ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. అన్ని విషయాల్లో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పలేను, ప్రతిదీ అంతే.